హాయ్ అండి అందరికీ. ఈరోజు 2024 రామన్ మ్యాగ్సెస్ అవార్డు విజేతల గురించి డిస్కస్ చేద్దాం. అయితే వాటి చరిత్ర గురించి తెలుసుకుంటే రామన్ మ్యాగ్సెస్ అవార్డులను ప్రారంభించింది 1957వ సంవత్సరంలో. దీని యొక్క మొదట గ్రహీత ఆచార్య వినోబా భావే 1958లో కమ్యూనిటీ లీడర్షిప్ విభాగంలో లభించింది. నెక్స్ట్ రామన్ మ్యాగ్సెస్ అవార్డులను ఆసియా నోబెల్గా పిలుస్తారు. వీటిని ఇచ్చే సంస్థ ఏంటిదనంటే ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రతి సంవత్సరం ఆగస్టు 31న ప్రదానం చేస్తారు. ఆ రోజు ఎందుకు ప్రదానం చేస్తారనంటే ఫిలిప్పీన్స్ 7వ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రామన్ మ్యాగ్సెసే జన్మదినం సందర్భంగా ఆ రోజు ప్రదానం చేస్తారు. అయితే ఎన్ని విభాగాల్లో ఇస్తారనంటే 6 విభాగాల్లో ఇస్తారు. 1958 నుంచి 2008 వరకు 6 విభాగాల్లో ఇచ్చారు. 2009 నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్ అనే పేరుతో ఇస్తున్నారు. అయితే 2024లో గ్రహీతలు ఎంతమంది అంటే 4 పర్సన్స్ ప్లస్ ఒక సంస్థ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనే సంస్థకి లభించింది. అయితే 2024లో రామన్ మ్యాగ్సెసే అవార్డులు పొందిన గ్రహీతల గురించి డిస్కస్ చేస్తే దాంట్లో హయావో మియాజాకి జపాన్కి చెందినటువంటి పర్సను, కర్మా ఫుండ్షో భూటాన్కి చెందినటువంటి పర్సను, యంగ్ ఎన్తి ఎన్గోక్ ఫుయోంగ్ వియత్నాంకి చెందినటువంటి పర్సను, రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనేది థాయిలాండ్కి చెందినటువంటి సంస్థ, నెక్స్ట్ ఫర్వేజీ ఫర్హాన్ అనే పర్సన్ ఇండోనేషియాకి చెందినటువంటి పర్సన్. సో ఇందులో 2 మహిళలు ఉన్నారు, యంగ్ ఎన్తి ఎన్గోక్ ఫుయోంగ్ ప్లస్ ఫర్వేజీ ఫర్హాన్ అనమాట. సో వీళ్ళని గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు ట్రిక్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు రామన్ మ్యాగ్సెస్ అవార్డ్స్ 2024 గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటిది అని అంటే, జాకీ భయ్య నీ కర్మ బాగుంటే యంగ్గా ఉన్నప్పుడే ప్రయత్నం చేసి డాక్టర్ సీట్ సాధించి భూమి అంటే ల్యాండ్ మీద డాక్టర్లు దేవుడితో సమానం కాబట్టి వీసా వచ్చాక ఫారెన్కి వెళ్ళొచ్చు. జస్ట్ అది ట్రిక్. సో వీటితో ఎలా గుర్తుపెట్టుకోవాలని అంటే ఫస్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ నేమ్ జాకీ భయ్య అంటే ఫస్ట్ జాకీలో మియా జాకీ హయావో ఫస్ట్ పర్సన్. ఆ పర్సన్ది జపాన్ అనమాట దేశము. సో రెండో జా అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. జాకీ జపాన్, మియా జాకీ హయావో జపాన్. నెక్స్ట్ నీ కర్మ బాగుంటే, సో కర్మ ఫుడ్ షో, కర్మ ఫుడ్ షో ఉంది కదా SHOE, దాన్ని షూ అని అని పెట్టుకుంటే షూ అని గుర్తుపెట్టుకుంటే షూ భూటాన్. తెలుగులో షూని బూట్లు అంటాం కాబట్టి భూటాన్ బూట్లు, షూ భూటాన్. సో కర్మ ఫుడ్ షో భూటాన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి యంగ్గా ఉన్నప్పుడే ప్రయత్నం చేయాలన్నమాట. ప్రయత్నం చేసి యంగ్ ఎన్తి ఎన్గోక్ ఫుయాంగ్ వియత్నాం. ప్రయత్నం వియత్నాం, యంగ్గా ఉన్నప్పుడే ప్రయత్నం వియత్నాం. సో యంగ్ వియత్నాం, ఆయన కంట్రీ వియత్నాం అని గుర్తుపెట్టుకోవాలి. ఆమె లేడీ అనమాట. నెక్స్ట్ అప్పుడు డాక్టర్ సీటు సాధించి, డాక్టర్ సీట్ అంటే ఏంటిది, డాక్టర్స్ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్. నెక్స్ట్ థాయిలాండ్, ల్యాండ్ అని ఉంది కదా, సో సాధించి ల్యాండ్ అంటే భూమి మీద డాక్టర్లు దేవుడితో సమానం కాబట్టి అని గుర్తుపెట్టుకోవాలి. సో డాక్టర్ ల్యాండ్, సో రూరల్ డాక్టర్ మూవ్మెంట్ థాయిలాండ్. అయితే ఏం చేయాలి, ఫర్వీజా ఫర్హాన్ అంటే వీసా వచ్చాక ఫర్హాన్ని ఫారెన్కి వెళ్ళొచ్చు అని గుర్తుపెట్టుకోవాలి. వీసా వచ్చాక ఫారెన్కి వెళ్ళొచ్చు. అది ఎక్కడికని అంటే ఇండోనేషియా అనమాట. అంటే ఫారెన్కి వెళ్ళొచ్చు అంటే ఫారెన్ అంటే ఇండియా కాదు, ఇండియా దాటి ఇండోనేషియాకి వెళ్ళొచ్చు. ఫర్వీజా ఫర్హాన్ అనమాట. సో ఇండోనేషియా అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మియాజాకి హయావో అంటే జపాన్, కర్మ ఫుండ్షో భూటాన్, యంగ్ ఎన్తి ఎన్గోక్ ఫుయాంగ్ వియత్నాం, నెక్స్ట్ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ థాయిలాండ్, నెక్స్ట్ ఫర్వీజా ఫర్హాన్ ఇండోనేషియా. ఓకే, థ్యాంక్ యూ.